హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. పిల్లల్ని అయితే సెలవులు ఇచ్చిన కాడి నుంచి బీచ్ తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాము. కాకపోతే కుదరలేదు. మా శాలిని పిలిచింది కూడా అందుకే అందరం కలిసి బీచ్కి వెళ్దామని చెప్పానని. ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది. శని ఆది సెలవులు కూడా వచ్చినాయి. కాకపోతే శనివారం కుదరలేదు. ఇంకా ఈ రోజు ఆదివారం తీసుకెళ్దాం అని చెప్పానని అనుకున్నాం అన్నమాట. ఎందుకంటే స్కూల్ ఇంకా మొదలైపోయినాయి కాబట్టి మళ్ళీ మధ్యలో వాళ్ళని డిస్టర్బ్ చేసి సెలవు అని పెట్టి అక్కడ తీసుకెళ్ళాలి చేయాలనేది లేకుండా ఈ రోజుతో కూడా వాళ్ళకి కొన్ని చేయాలని చెప్పానని సెలవులు ఇచ్చిన కాడి నుంచి అనుకున్నాము. అన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేసేసేయాలి, పిల్లలు హ్యాపీగా ఉండాలని చెప్పానని అయితే తల్లిదండ్రులుగా మేమిద్దరం అయితే ఆశపడుతున్నాం అనమాట. అమ్మాయిలు గర్ల్స్ హాస్టల్ హాయ్ చెప్పండి. హాయ్. ఇంకో కొత్త కాల్ జాయిన్ అయింది. బియ్యం అయితే వేస్తున్నామండి. అందులో కొన్ని పురుగులు అయితే ఉన్నాయి, బిళ్ళ పురుగులు, తెల్ల పురుగులు చిన్నవి. అందుకని వాటిని అయితే శాలిని శుభ్రం చేస్తుంది. వీళ్ళైతే గోంగూర కోసుకుంటున్నారు. ఇందాక కూరగాయలు అయితే తీసుకున్నానండి. గోంగూర సరికి రేపు వాళ్ళకి పప్పు గోంగూర ఆకుకూర వేసి వండుతానని చెప్పి తీసుకున్నాను. మళ్ళీ బీచ్కి వెళ్ళి వచ్చి పొద్దుగుకి పనులు చేసుకుని అలాగే ఉంటాం కదా, అందుకని ముందుగానే పప్పు చేసేస్తున్నాను. ఇంకా నేను వచ్చరికి పొయ్యి రాగం చేసేసి మిరగాయలు అయితే గెలుతున్నాను అనమాట. ఈ రోజు అయితే మేము బీచ్కి ఏం వండుకు వెళ్తున్నామంటే పులిహారలోకి అయితే ఎండు మిరగాయలు టమాటా పచ్చడి అయితే మా శాలిని బాగుండేది వదిన అని చెప్పాను. అందే నాన్ వెజ్ అయితే ఏం వండుకెళ్తాం లేదులేండి, పులిహారతోనూ పచ్చడితోనే సరిపెట్టేసుకుంటున్నాం అనమాట. అందుకని గబగబా అయితే పని చేసుకుని 10-10:30 కల్లా వెళ్దామని చెప్పానని అనుకున్నామండి. అందుకు వంట కూడా చేసేసేస్తున్నాము. కొంటానమ్మా. మిరగాయలు అయితే వేపేసానండి, టమాటాలు కూడా వేపేసాను. మా శాలిని బియ్యం కూడా వేరేసింది. పిల్లలు గోంగూర కూడా కంప్లీట్ చేసి బియ్యం పెడుతున్నారంటుంది. నిన్న ఏం జరిగిందంటే అండి, నువ్వే చెప్పు శాలి నువ్వు చేసిన బాగున్నది. చెప్పే. నిన్న పప్పు వేసుకుని అన్నం తిన్నాం. పప్పు వేసుకుని అన్నం తింటే ఒక రౌండ్ అయిపోయింది. రెండో రౌండ్కి అన్నం పెట్టుకున్నాం. అందరం పెట్టుకున్నాము. వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు. నేను కూడా పెట్టుకుని రెండో రౌండ్ పెట్టుకుని కలుపుతున్నాను. చారు ఇందులో పోసుకున్నాను. ఇట్లా ఆరబెట్టుకుంటా ఇట్లా కలుపుతుంటే చక్కగా తేలింది ఒకటి. ఇక్కడ తీసి ఇగో ఉన్నాయన్న ఏమంటలా పిల్లలు ఉండారుగా, మళ్ళీ ఏమన్నంటే వాళ్ళు తీసేస్తాము మేము తినమంటారని వాళ్ళ ముందు ఏమంటలా తీసుకుని తినాలని చెబుతుంది. మరేం చేస్తా చెప్పండి అమ్మ. నేను చదువుకుని తీసుకుని తినకపోతే మళ్ళీ నాకు కాలింది. మరి ఏం చేస్తుంది తప్పదని గట్టా తీసుకుని తిన్నాం. మరి ఏం చేస్తాం. ధన్యవాదాలమ్మా నీకు. హాస్టల్లో ఉన్నప్పుడు చారు అన్నం, మజ్జిగ అన్నం, పప్పు ఇది తెట్టలు తేలేయి అన్ని పురుగులా నిజంగా చాలా పురుగులు వచ్చేసి అవి పడేసి తినేవాళ్ళ వచ్చేసింది. బెరుగుతాను ఒక రకంగా వచ్చేసింది. అయినా తప్పదే కదా తిన్నాను. మరి ఆగలేదు కదా. అక్కడ అమ్మ నాన్న ఎవరు పడతారా? అటాక్ నిన్న శాలిని నేను కవర్ చేసుకుంటా. అమ్మమ్మ నువ్వు పాపం అని నాన్ వెజ్ వండి పెడుతుంటే నా పిల్ల అప్పుడు దాకా నేను తినలా. నేను అట్లు వేసుకుని తిన్నా. వాళ్ళు తిన్న తర్వాత నేను అన్నం వేసుకుంటే ఆ పురుగు తెలియదేమని నేను అన్నం కూడా వేసుకోవాలా. శుభ్రంగా ఏరుకోవాలమ్మాయి. ఏరినా ఎక్కడన్నా అన్నం వేసుకోలేదు. అయితే నువ్వు వేసుకోలేదుగా. అసలు మధ్యాహ్నం చవట్లా అమాయకం ఇరికించాము. నాకు తెలుసు అది. కర్మణ్యే వాధికారస్య అమాయకం ఇరికించాము. నేనే వేసుకోవాలి. అట్లా చారు పోసి తిని లేచేసాయిక బుకింగ్ చేస్తాను ముందుంటాం మనం. కానీ మీకు 10 గంటల దాకా టైం ఇచ్చాను నేను. అలా కాయలు రసం పెండాలంటే మనం పెండలేమమ్మ, గట్టిగా ఉండయో. చాలా ఉన్నాయి అవ్వు కానీ నేను కోస్తున్నా అవి పెండ అది ఎట్లన్నద్దా ఎట్టుకుంటాయి ఇట్టన్నద్దు తెసుకుద్దా. నువ్వు ఎప్పుడు కంటావు అవి ఎప్పుడు అవుతాయి? ఇది నీ వల్ల అవ్వదని చెప్పాక ఇప్పుడు నీకు రాలేదుగా ఇది చూడు నాకు వచ్చింది.
నువ్వు ఆ పని చేయలేవు కాబట్టి నీ వల్ల కాదు ఇది. నాకు కొడతాను నాకు కొడతాను మొహం అడిగావా? నాలుగే నట్టుంది చూతారా ఎంతసేపు పోతారు నేను ఇత్తాలేం తీయొద్దు తర్వాత వడపోయొచ్చు. మీ పనిలో మీరు ఉండండి, నా పని అయితే రెడీ అయ్యింది. అక్కడ కోడి వచ్చింది, గుడ్డు పెట్టించుకోవాలి, అదే పెట్టిద్దు కప్పేయాలి. దా దా నీకోసం నేను వెయిటింగ్ రా. ఆమె పైకి ఎక్కేస్తుంది వే చికెన్ అది గుడ్డు పెట్టి పిల్లలు చేయరామ్మా సకం తల్లి. పల్లికిని కప్పేసాను కదా, చూడట్లేదా ఏంది పొగ అయితే దెబ్బకు చంపేస్తుందండి, మంట అసలు మంటతలేదు. ఇదిగోండి అన్నంలో అయితే పసుపు వేసి వండుతున్నాను పులిహోరకి, కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట. చాలని అల్లాడిపోయింది గాలి లేక, అసలుకి పొగ కళ్ళ నిండా కమ్మేసేస్తుంది, గాలికి పొయ్యి అయితే మండట్లేదండి. వీళ్ళేమో ఇంకా పిండుతానే ఉండాలి నిమ్మకాయలు. అవును ఏనల్లా అన్నం వండి పడేస్తున్నా అంటే విషయం ఏంటంటేనండి, బియ్యం ఇవి బాగోలేదు, అది కాక పుల్లలు తడిసిపోయినాయి కదా, ఉడికేయేమో ఉడికినవి, ఉడకనియేమో బియ్యం ఉండిపోయినాయి. ఉడికిందేమో శుద్ధ అయిపోయింది, ఉడకందేమో బియ్యం అయితే ఉంది. అనిల్ అంతా వండిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాం, ఫ్యాన్ కిందకి అన్నం కలుపుదామని కొంచెం వేసుకుని నోట్లో వేసుకున్నాడు. పసుపు కలిపాం కదా ఎలా ఉందని, అబ్బో నిబ్బో చెప్పాలి, అది బియ్యం వండి. అవును, ఇక అందుకని అమృతం అయిద్ది అనేది ఇప్పుడు విన్నా. అది ఇందులో జరిగింది. అవును, ఆ బర్రె బ్రహ్మాండంగా అమృతంలాగా తింటుంది. అవునా, నీళ్ళలో వేసి పెట్టచ్చు. ఇప్పుడు దాకా బకెట్ ఎత్తుకెళ్ళదండి. అవును, సగం బకెట్ అయింది. మా నాయన లేదు, నీళ్లు పెట్టి మేత ఏమంది ఉదయం వెళ్ళి గడ్డ ఇవన్నీ వేసి వచ్చా. ఇది ఎందుకు వేస్ట్ పడతామండి, అక్కడికి వెళ్ళి వేసి కమ్మగా తింటుంది. బిర్యానీ తింటుంది. సరేలే బిర్యానీ తింటా ఆగు, మరి వండింది పడేసావుగా, మరి ఏంటని అనుకుంటారుగా. క్యాన్సిలా? సరే మరి జాగ్రత్తగా వెళ్ళరా. ఇవ్వండి, ఈ గేదె అయితే ఆల్రెడీ ఒక బకెట్లో వేస్తే తిన్నంత తిని అక్కడ పడేసినంత పడేసింది. ఇంకా రెండో కాస్త మిగిలితే తీసుకెళ్ళి వేస్తున్నా. తీరా మా నాయనమ్మ వచ్చిన తర్వాత చెప్తే గేదె కంట అన్నం పెట్టకూడదంట. నాకేం తెలుసు, అందుకని చెప్పేసి అది తినిద్దులని చెప్పి పెడితే తిన్నది. ఆ విధంగా రెండో బకెట్ కూడా పెడితే బ్రహ్మాండంగా తింటుంది. చూడండి, అదండి పరిస్థితి. విషయం ఏంటంటే అండి, మన దగ్గర అన్నం అట్లా అయింది కదా, మా అమ్మ దగ్గర మంచి బియ్యం ఉంటే తీసుకురామని పిల్లల్ని పంపిస్తే గ్యాస్ లేదు కదా ఇక్కడ వండుతానులే అని చెప్పని మా అమ్మ అయితే అన్నం వండేసేసి ఫోన్ చేసింది. అందుకని ఆటో వేసుకుని అయితే వచ్చానమాట అన్నం తీసుకెళ్ళేదానికి. మా అమ్మ రాలేనయ్యా కొంచెం బాగాలేదు అన్నది. ఏందన్నా రెడీ అవ్వలేదు నువ్వు ఇంకా? కానీ లేదు నువ్వు ఇంకా? మిరగాయలు తీసుకోవచ్చు కానీ ఎత్తే ఏమైందంట, ఏమైంది ఎత్తే అంటున్నా. కూర్చో, వచ్చి ఏం కాదు, బండిలో కూర్చో. రండి మరి రండి. అవన్నీ ఇక్కడ రెడీ చేసి ఉన్నాయి. అన్సి రావాలి, బీచ్కి వెళ్దాం అనేది చెప్పరా.
కానీ అమ్మా కానీ అరగంటలో వచ్చేస్తాం వస్తావులే కానీ కానియాలి ఫాస్ట్ నువ్వు కాడా అందరూ నువ్వు నేను కాదు అందరూ తీసుకొస్తావా తీసుకెళ్ళదులే కానీ అమ్మా నేను ఫోన్ చేస్తా కానీ ఎలా అంటే పెద్దాకి లేదు కాదు ఇక కానీ ఎలా ఫాస్ట్గా ఏం కాదులే కానీ ఆ బుజ్జోళ్ళు కూడా రెడీ అయ్యారంట కానీ వేయాలి ఇటీ అమ్మ ఇటీ మొయ్యలో పోతే ఇటీ ఇస్తావా ఇటీ మరి ఇటీవు నేను ఫోన్ చేస్తా కానీ లోపల ఏం కాదు లెక్క తమరు చేసిన పనికి నేనేం చేయలే కానీ చాలా టైం అయిపోయింది 11 దగ్గరకు అవుతుంది ఫాస్ట్గా కలపాలి మీరు 5 నిమిషాల్లో మెల్లిగా ఇదిగోండి కోట బియ్యానికి మంచి బియ్యానికి చాలా తేడా ఉందండి కానీ అమ్మాయా కానీ బయట చూడు మోటార్ మీద విత్తనాలు లేవు దీంట్లో లేవులే ఉంటే ఏం కాదు అమ్మాయా 12 అయింది అమ్మాయా లేటు 7 నిమిషాలు వచ్చి 7 నిమిషాల దాకా 12 అయిందండి ఇప్పుడు బయలుదేరబోతున్నాము గుర్రాలు ఎక్కియాలా మిమ్మల్ని విమానమే ఎక్కిచ్చా ఇది నాకు విమానంతో సమానం ఏదో శాలిని విమానంతో సమానం నాకు ఇది మరి అదండి విషయం బయలుదేరిపోతున్నాం మధ్యలో మా అమ్మోళ్ళు మక్కళ్ళు అందరం పికప్ చేసుకుని వెళ్ళాలి చూద్దాము ఎట్లా జరగబోతుందో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం బీచ్ ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియోకి ఇంతేనండి బాయ్